అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ యాపిల్. హలో శ్రావణ లక్ష్మి ఈ షోకి చాలామంది కూడా పార్టిసిపేట్ చేశారు. చాలామంది వాళ్ళ నెంబర్స్ ఎంటర్ చేశారు. సో ఇప్పుడు ఎవరైతే లక్కీ డ్రాలో విన్నర్ అయ్యారో వాళ్ళ ఇంటికి వెళ్ళి మన శారీస్ ఇస్తాం. మీ అందరికీ తెలిసిందే, మన టీసీసీ ఆడబడుచులకి శారీస్ ఇవ్వడం ఎప్పటి నుంచో జరుగుతుంది. హలో శ్రావణ లక్ష్మి ఈ షోకి మనకి శారీస్ స్పాన్సర్ చేసింది రమేష్ జ్యువెలర్స్, దీప్తి మెగా ఫర్నిచర్ షోరూమ్ అండ్ అలాగే సింహపురి జ్యువెలర్స్ వారు మనకి శారీస్ స్పాన్సర్ చేశారు. వారికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఎవరైతే మన విజేతలు ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఎలా పూజ చేసుకున్నారో, వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో మనం వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో టైం స్పెండ్ చేద్దాం. వాళ్ళు ఎంత బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారో మనందరం కూడా చూద్దాం. రమేష్ జ్యువెలర్స్ మా వద్ద 916 హాల్మార్క్ నగలు, డైమండ్స్, సిల్వర్ ఆభరణములు లభించును. వెండి, బంగారం, డైమండ్ ఆభరణములు లభించును. రమేష్ జ్యువెలర్స్ ఎక్స్క్లూసివ్ షాపీ టెంపుల్, కుందన్, పోల్కి, పచ్చి, సీజర్డ్, రూబీ ఎమరాల్డ్, స్పెషల్ డీప్ నకాషి విత్ టెంపుల్ అండ్ విక్టోరియన్ జ్యువెలరీ, అహల్య కలెక్షన్స్, విక్టోరియన్ డైమండ్స్, పోల్కి. మా వద్ద వడ్డానాలు, వంకీలు, హారాలు, నెక్లెస్లు, బ్రేస్లెట్స్, అన్ని రకముల బంగారు ఆభరణములు లభించును. మరియు మీ ఆర్డర్లపై ఆభరణములు సకాలంలో తయారు చేసి ఇవ్వబడును. మా వద్ద స్వర్ణ నిధి నెలవారీ స్కీమ్ కలదు. విచ్చేయండి. రమేష్ జ్యువెలర్స్, జడ్పీ హై స్కూల్ ఎదురుగా, కేఎన్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ 08818222893. సెల్ నంబర్స్ 98480828993 మరియు 9789997834. ప్రొప్రైటర్ కేఎస్ రమేష్ గారు. రమేష్ జ్యువెలర్స్. శ్రావణ మాసంలో కూడా ఆషాఢం సేల్, అదే మామ అల్లుడు కాంబో సేల్. ఏంటి టైటిల్ డిఫరెంట్ గా ఉందనుకుంటున్నారా? ఆఫర్ మాత్రం అదిరిపోద్దండి. 20,000కి మంచం పరుపు ఇవ్వచ్చు, 20,000కి బీరువా డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇవ్వచ్చు. కానీ మంచం పరుపు ఇలా 7 ఫర్నిచర్ ప్రొడక్ట్స్ మన దీప్తి ఫర్నిచర్ తప్ప ఎవ్వరు ఇవ్వలేరు. నిజమేనండి. ఈ ఆషాఢానికి మన మామ అల్లుడు కాంబో సేల్ లో 7 ఫర్నిచర్ ప్రొడక్ట్స్ కేవలం 29,000 రూపాయలకు మాత్రమే. మరి ఈ ఆఫర్ మీరు మిస్ చేసుకోకుండా ఉండాలంటే వెంటనే విజిట్ చేయండి మన దీప్తి ఫర్నిచర్ తాడేపల్లిగూడెం. మరొక విజేత మన పాతూరు కొనకర్ల భవానీ గారి ఇంటి దగ్గర ఉన్నాము. వారు ఎలా పూజ చేసుకున్నారు, వాళ్ళు ఎలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారో ఏంటో మనందరం మాట్లాడి తెలుసుకుందాము. ఫస్ట్ టైమా సెకండ్ టైమా ఎన్నిసార్లు గెలుచుకున్నారో మనందరం చూద్దాం. భవానీ గారి దగ్గర ఉన్నాము. సో మీరు సారీ గెలుచుకున్నారు కదా, మీ ఫీలింగ్ ఎలా ఉంది? హ్యాపీగా? చాలా హ్యాపీగా ఉందండి. చాలా చాలా హ్యాపీగా ఉందండి. అంటే వరలక్ష్మి వ్రతం రోజు చీర తీసుకోవడం కూడా చాలా అదృష్టమే కదండి. అందుకని చాలా హ్యాపీగానే ఉందండి. ఫస్ట్ టైం అండి. నేను ప్రతి సంవత్సరం ట్రై చేస్తానండి, కానీ ఈ సంవత్సరం వచ్చిందండి.
ప్రతి సంవత్సరం ట్రై చేస్తుంటారు కానీ ఈసారి వచ్చింది. ఈసారి వచ్చిందండి. ప్రతి సంవత్సరం పేరు ఎన్రోల్ చేయించుకుంటామండి, కానీ ఈ సంవత్సరమే వచ్చిందండి. ఈసారి వాళ్ళ మేనకోడల పేరు మీద ఎన్రోల్ చేయించింది. తన పేరు మీద వాళ్ళ మేనకోడల పేరు మీద కూడా ఎన్రోల్ చేయించింది, కానీ వాళ్ళ మేనకోడల పేరు మీద వచ్చిందన్నమాట. తను ఇక్కడ లేదులే, మామూలుగా 2 నెంబర్స్ అట్లా చేయించింది. మీ పేరేంటండి? నా పేరు త్రివేణి, హౌస్ వైఫ్. మరి మీ పేరు? మంగతాయరమ్మ. మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందమ్మా, చాలా బాగుంది. హ్యాపీయా? పిల్లలు అలా తీసుకుంటే హ్యాపీయే కదమ్మా. ఓకే, అమ్మవారి సాంగ్ ఒకటి పాడతారా? దేవుడి సాంగ్ ఒకటి, డివోషనల్ సాంగ్. వరలక్ష్మి తలుచుకుంటే ఒక సాంగ్ ఏదైనా మేడం. కంపల్సరీ పాడాలి, పూజ చేసుకున్నారు కాబట్టి పాడవలసిందే కదా. పాడితేనే శారీ, మరి లేదంటే శారీ లేదు, వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం తీసుకెళ్ళిపోయి. పాడతారా? కట్టుకోవడమే, మరి శారీ కావాలంటే పాట పాడాలి మరి. ఓకే, ఏదో ఒకటి. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, నుదుట కుంకుమ పసుపు కాది, కన్నుల నిండుల వెనుకగా నిండు కుంకుమతో ముత్తైదువుగా రావమ్మ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. పూజ ఎలా చేసుకున్న, ఎన్ని రకాలు చేశారండి ఈరోజు? నేనండి మొత్తం కుడుములండి, పులిహార, పరవాన్నం, బూర్లు, శనవిడి, వడపప్పు, పానకం, ఫ్రూట్స్ అండి. అమ్మవారిని కూడా చాలా బాగా తయారు చేశారు. ఓకే, మీ పేరేంటండి? లక్ష్మీ అన్నపూర్ణ గారు. ఓకే, ఆవిడ శారీ గెలుచుకున్నారు కదా, మీ ఫీలింగ్ ఏంటి? చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ చిన్న వాళ్ళ అమ్మాయి మా అక్కగారు అమ్మాయి అండి, శారీ గెలుచుకున్నాం. మీ అక్కగారు అమ్మాయి. ఓకే మేడం, మీ పేరేంటి? సిరి అండి. సిరి గారు. ఓకే, ఆవిడ శారీ గెలుచుకున్నాక మీ ఫీలింగ్ ఏంటి? చాలా హ్యాపీగా అనిపించింది. ఇన్నాళ్ళ నుంచో ట్రై చేసింది, ఈసారి బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేశారా? ట్రై చేసాం, ప్రతి సంవత్సరం ట్రై చేస్తాం. ఈసారి మా అక్కకు వచ్చింది, లాస్ట్ టైం మా వదినకి వచ్చింది, తను మా అక్క. ఓకే మేడం, మీ పేరేంటండి? శ్రీలక్ష్మి అండి. శ్రీలక్ష్మి. హ్యాపీయా మీరు శారీ గెలుచుకున్నారు కదా? వాళ్ళేనండి హ్యాపీ, సంతోషం అమ్మ. మీరు ట్రై చేశారా? కోడలో కూతురు అందరూ ట్రై చేస్తారు, ఇంకా నాకెందుకు. ఓకే కొత్తే చాలమ్మ, సంతోషం. ఓకే ఓకే ఓకే, మీ శారీ చూద్దామండి ఎలా ఉందో. మీరందరూ కూడా చూడండి, ఓకేనా? రెడ్ కలర్ శారీ ఎలా ఉందండి? బాగుందా? బాగుందండి, చాలా బాగుందండి. రెడ్ కూడా వచ్చింది కదండి. రెడ్ కలరా? అమ్మవారికి ఇష్టమైంది కదండి, అందుకనండి. చాలా బాగుందండి. ఓపెన్ చేసి చూసుకోండి ఎలా ఉందో, బార్డర్ ఎలా ఉందో, బ్లౌజ్ పీస్ ఎలా ఉందో, పట్టు ఎలా ఉందో చూడండి. మన లేడీస్కి శారీస్ అంటే చాలా ఇష్టం కదా, అందుకే చూడండి అంటున్నా. మీరు చెప్పండి శారీ గురించి. శారీ చాలా బాగుందండి, పట్టు మోడలు, అంచు పైన చిన్నది కింద పెద్ద అంచు వచ్చింది. ఇదే మోడల్, ఇప్పుడు లేటెస్ట్ మోడల్. కలర్ కూడా కుంకుమ రంగు కూడా చాలా బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది. ఈ టాజిల్స్ కూడా వచ్చినాయి, చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. హలో శ్రావణ లక్ష్మి షోలో ఈ శారీ స్పాన్సర్ చేసిన ఎవరో తెలుసండి మీకు? ఎవరు చెప్పండి? సింహపురి జ్యువెలర్స్, దీప్తి రెక్సిన్ వర్క్స్, రమేష్ జ్యువెలర్స్ అండి. ఆ ముగ్గురు స్పాన్సర్. దీప్తి ఫర్నిచర్ అండి, రమేష్ జ్యువెలర్స్, సింహపురి జ్యువెలర్స్ అండి. వాళ్ళు ముగ్గురు ఇచ్చారు అండి. ఓకే, ఎవరినో పరిచయం చేస్తున్నారు? మా అమ్మగారండి, మా పిన్నండి, మా వదినండి. మా అమ్మగారేమో అంగతయ్యారండి, మా పిన్నేమో లక్ష్మీ అన్నపూర్ణ అండి, మా వదినేమో త్రివేణి అండి, మా వదిన వాళ్ళ అమ్మగారండి ఈవిడి త్రిలక్ష్మి గారండి, మా వదిన వాళ్ళ వదినండి తను సిరి అండి. ఓకేనండి.
వాసవి అండి. అందరికీ ముందుగా శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు అండి. నేను వాసవి అనిత క్లబ్కి సెక్రటరీగా చేస్తున్నాను ఇప్పుడు. అందులో సేవా కార్యక్రమాలు అవి ఉంటాయి. ఈరోజు మా తోటికోళ్ళకి సిటీ కేబుల్ నుంచి శారీ గిఫ్ట్ వచ్చిందండి. శ్రావణ శుక్రవారం రోజున శారీ గిఫ్ట్ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉందండి. అనుకోకుండా వచ్చింది. థ్యాంక్ యూ. విజేత పాతూరికి చెందిన మన శంకు శివపార్వతి గారి ఇంటి దగ్గర ఉన్నాము. వారు ఎలా పూజ చేసుకున్నారో, వాళ్ళు ఎలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారో మనందరం తెలుసుకుందాము. వారితో వెళ్ళి ఇప్పుడు మాట్లాడదాము. పార్వతి గారితో మాట్లాడదాము. ఏమండి, మీరు శారీ గెలుచుకున్నాగా, మీ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా హ్యాపీ అండి. అసలు ఫస్ట్ టైం అండి. చాలా షాక్ అండి. స్టన్ అయిపోయి నాకు కాల్ కలిసిందంటే చాలా హ్యాపీ అండి. అసలు మాటలు రాలేదు నాకు. చాలా చేస్తుంటారా? లేదు సార్, లేదు మేడం, ఇప్పుడే ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం ట్రై చేశారు. అవును మేడం. మీ అత్తయ్య గారి పేరు? సుబ్బలక్ష్మి గారు. మా హస్బెండ్ శ్రీనివాస్ గారు. మా అబ్బాయి అండి. మా ఆంటీ గారు. ఓకే. ఇంటి రిలేటివ్స్ పక్కన ఇంటి పార్వతి ఓకే ఓకే. బేబీ గారు. శ్రావణి అనుకుంటా. బేబీ గారు అంటారా? ఏదో ఒకటి అమ్మవారి పట్ల మీరు అందరూ కలిసి వరలక్ష్మీదేవిది ఒక సాంగ్ పాడండి కలిసి, ఓకేనా? పాడాలి, లేదంటే మరి శారీ ఇవ్వను, తీసుకెళ్ళిపోతాను శారీ. పాడితేనే ఫస్ట్ టైం పాడితేనే ఒక కిక్ ఉంటుంది. పాడాలి ఏదో ఒకటి, అందరు కలిపి పాడండి. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిపురాంబికే వింధ్య విలాసిని వారాహి త్రిగుణాత్మికే భవతి విద్యాం దేహి భగవతి సత్యాది చంద్రికే సర్వాది సాధికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మహనీయ మాతాత్మికే మాయాత్మికే. కట్ అవుద్దండి, ఇలా తప్పు పాడాం కొంచెం. పర్లేదు, ఫస్ట్ టైం కదా, ఆ షై ఫీలింగ్లో కొంచెం అటు ఇటు అవుతుంది. పర్లేదు, మన ప్రేక్షకులు అర్థం చేసుకుంటారు. పర్లేదు. ఓకే. అసలు వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకుంటారండి? అది మంగళీ స్త్రీలు కోసం చేసుకుంటారండి. సౌభాగ్యం, పిల్లలు, అదే అష్టైశ్వర్యాలు, బాగా హ్యాపీ ఉండాలని. ఆవిడ శారీ గెలుచుకున్నాక మీ ఫీలింగ్ ఏంటి? చాలా హ్యాపీ అన్న. మా కోళ్ళగారు గెలుచుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు. మా కుటుంబ సభ్యులు బాగా సంతోషపడుతున్నాం. చాలా మంచిగా జరిగిందండి ఈ సంవత్సరం. మాకు పూజ కూడా మంచిగా జరిగిందండి. అలాగనే ఆ భగవంతుడే లక్ష్మీదేవి మళ్ళీ చీర తెచ్చి ఇచ్చిందండి మాకు. ఓకేనా? మీ ఫీలింగ్ ఏంటండి? చాలా హ్యాపీగా ఉందండి ఇలా చీర గెలుచుకోవటం. మా అమ్మాయేనండి, చాలా సంతోషంగా ఉందండి. మీరు హ్యాపీ అండి. మీరండి? నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మా మరదలే అమ్మాయి. చాలా సంతోషంగా ఉంది. మేము వరలక్ష్మి వ్రతం బాగా చేసుకున్నామండి. అందరు వరలక్ష్మి వ్రతం చాలా బాగా చేసుకున్నారు. ఓకే. మా ఇంట్లో ఇప్పుడు లక్ష్మీదేవి వచ్చిందండి ఈ సంవత్సరం మాకు. ఈ సంవత్సరం అంతమల్లే చీర కూడా వచ్చిందండి మాకు. లక్ష్మీదేవే కదా తెచ్చింది మరి చీరమ్మ. థ్యాంక్ యూ. అండ్ ఓకే మేడం, మీరు గెలుచుకున్న శారీ చూద్దాం. ఈ శారీ ఎలా ఉందో, బార్డర్ ఎలా ఉందో, శారీ పీస్ ఎలా ఉందో చూద్దాము. మీరు గెలుచుకున్న శారీ ఏ కలరో చూద్దాం, ఓకేనా? ఓకే. శారీ ఎలా ఉందండి? బాగుందా? బాగుంది మేడం. బార్డర్ బాగుందా? బాగుంది మేడం. ఓపెన్ చేసి చూసుకోండి శారీ ఎలా ఉందో. సరే, ఓపెన్ చేసి చూసుకోండి ఎలా ఉందో. కలర్ కూడా బాగుందండి. కలర్ నచ్చిందా? బాగుంది మేడం. మరి ఏంటంటే లక్ష్మీదేవి వచ్చిందన్నారు కదండి. చూడండి, రంగు కూడా ఎరుపు వచ్చింది చూసారా? కుంకుమ రంగు బాగుందండి. మన బంగారు సాయి రంగు చాలా బాగుంది సార్. చాలా బాగుంది సార్. హ్యాపీ. నచ్చిందా?
చాలా బాగుంది మేడం శారీ. ఫస్ట్ టైం ట్రై చేశారు? అవును మేడం. కాకపోతే వెంటనే వచ్చేసింది. అవును మేడం, చాలా లక్ష్మీదేవి రావాలనుకున్నా. అదే ఉంటుంది మేడం. ఫస్ట్ అసలు వస్తుంది అనుకోలేదు నేను. టీసీసీ అన్ని చూస్తా ఉంటారా షోస్ అన్ని? చూస్తాం మేడం. కానీ ఈసారి ట్రై చేశారు? ఇప్పుడే ట్రై చేస్తాం మేడం. ఇప్పుడు లేదు, ఎప్పుడు ట్రై చేయలేదు. ఉందో లేదో తెలుసుకుందామని ట్రై చేసాం, వచ్చింది మేడం. వస్తుందో లేదో అని ఈసారి ట్రై చేశారు, కాకపోతే వచ్చేసింది, వెంటనే కలిసేసింది, అంతేనా? అవును, ఎప్పుడు దేనికి ట్రై చేయలేదు అసలు. ఒకసారి హౌస్కి ఎప్పుడో చాలా రోజుల క్రితం హౌస్కి ట్రై చేసాం అంతే. మళ్ళీ ఇది ఏమీ ట్రై చేయాలి, ఇదే ఫస్ట్ టైం మళ్ళీ. అప్పుడు వచ్చిందా హౌస్లో? లేదు లేదా? ఓకే. హ్యాపీయా? హ్యాపీ మేడం, చాలా హ్యాపీ. ఓకే. రమేష్ జ్యువెలర్స్ మా వద్ద 916 హాల్మార్క్ నగలు, డైమండ్స్, సిల్వర్ ఆభరణములు లభించును. వెండి, బంగారం, డైమండ్ ఆభరణములు లభించును. రమేష్ జ్యువెలర్స్ ఎక్స్క్లూసివ్ షాపీ టెంపుల్, కుందన్, పోల్కి, పచ్చి, సీజర్డ్, రూబీ ఎమరాల్డ్, స్పెషల్ డీప్ నకాషి విత్ టెంపుల్ అండ్ విక్టోరియన్ జ్యువెలరీ, అహల్య కలెక్షన్స్, విక్టోరియన్ డైమండ్స్, పోల్కి. మా వద్ద వడ్డానాలు, వంకీలు, హారాలు, నెక్లెస్లు, బ్రేస్లెట్స్, అన్ని రకముల బంగారు ఆభరణములు లభించును. మరియు మీ ఆర్డర్లపై ఆభరణములు సకాలంలో తయారు చేసి ఇవ్వబడును. మా వద్ద స్వర్ణ నిధి నెలవారీ స్కీమ్ కలదు. విచ్చేయండి. రమేష్ జ్యువెలర్స్, జడ్పీ హై స్కూల్ ఎదురుగా, కేఎన్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ 08818222893. సెల్ నంబర్స్ 984808283 మరియు 9789997834. ప్రొప్రైటర్ కెఎస్ రమేష్ గారు. రమేష్ జ్యువెలర్స్. శ్రావణ మాసంలో కూడా ఆషాఢం సేల్, అదే మామ అల్లుడు కాంబో సేల్. ఏంటి టైటిల్ డిఫరెంట్ గా ఉందనుకుంటున్నారా? ఆఫర్ మాత్రం అదిరిపోద్దండి. 20,000కి మంచం పరుపు ఇవ్వచ్చు, 20,000కి బీరువా డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇవ్వచ్చు. కానీ మంచం పరుపు ఇలా 7 ఫర్నిచర్ ప్రొడక్ట్స్ మన దీప్తి ఫర్నిచర్ తప్ప ఎవ్వరు ఇవ్వలేరు. నిజమేనండి. ఈ ఆషాఢానికి మన మామ అల్లుడు కాంబో సేల్లో 7 ఫర్నిచర్ ప్రొడక్ట్స్ కేవలం 29,000 రూపాయలకు మాత్రమే. మరి ఈ ఆఫర్ మీరు మిస్ చేసుకోకుండా ఉండాలంటే వెంటనే విజిట్ చేయండి మన దీప్తి ఫర్నిచర్, తాడేపల్లిగూడెం. హలో శ్రావణ లక్ష్మి షోలో మరొక విజేత రాజేశ్వరి గారి ఇంటి దగ్గర ఉన్నాము. సో వాళ్ళు ఎలా పూజ చేసుకున్నారో, వాళ్ళు ఎలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారో వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాము. సో నాతో పాటు మీ అందరు కూడా వచ్చేయండి. మీ ఫీలింగ్ ఏంటి? హ్యాపీగా ఉన్నా, సంతోషంగా. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. ఎప్పుడు రాలేదా? ఒకప్పుడు వచ్చింది, ఒకప్పుడు వచ్చింది, ఇప్పుడు రావడమే. ఫస్ట్ టైం. హ్యాపీయా? హ్యాపీ. పూజ ఎలా చేసుకున్నా? బాగా చేసుకున్నాను, చాలా బాగా చేసుకున్నారు. చాలా బాగా. ఎన్ని రకాలు చేశారు? 9 రకాలు చేశాను. ఏమేమి? బూర్లు, పరవన్నం, పులిహోర చేశాను. కుడుములన్నీ బాగా చేసుకున్నారు. ఓకే. ఈవిడ పేరేంటండి? ఏమవుతారు? అమ్మగారు. మీ అమ్మగారా? ఓకే. పేర్లు పేర్లు? నాగమణి. నాగమణి. సత్యవతి గారు, నాగమణి గారు. మా మరదలో.
ఈ మరదల గారి పేరు నాగలక్ష్మి. నాగలక్ష్మి గారు. సౌజన్య. సౌజన్య గారు వాళ్ళ అమ్మగారు. మేము పేరు అమ్మాజీ గారు. ఓకే, ఆవిడ గెలుచుకున్నా కదా, మీకు ఎలా ఉంది? హ్యాపీగా ఉందా? హ్యాపీగా ఉంది. ఇదే ఫస్ట్ టైం చూడడం, బాగుంది. ఎప్పుడు రాలేదు ఇదే ఎప్పుడు మీరు ట్రై చేశారా? ట్రై చేయలేదండి, ఎప్పుడు ట్రై చేయలేదు. ఈసారి ట్రై చేస్తాను. ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం. ఫస్ట్ టైం అండి. ఓకే, ఒక అమ్మవారి సాంగ్ పాడతారా? పూజ చేసుకున్నారు కదా, పాడాలి, డెఫినెట్గా పాడవలసిందే. లేదంటే చీర ఇవ్వను, తీసుకుని పట్టుకెళ్ళి. అదేంటి పూజ చేసుకున్నారు మరి, పుణ్యం వద్దా? పూజ చేసినప్పుడు పాడలేదా? అయితే చిన్నదే ఏదో ఒక చిన్నది పాడండి. మనీ నీకురే మంచి రత్నాలారాతే ఆరాతే కొని అష్టౌసర్యమూలవే నిజురా కంటికి రాక నిన్నెప్పుడు సేవిస్తూ నిన్ను బ్రోస్తూ నలిరాక్షి వరమియవే రమణి నీకులే మంచి రత్నాలారాతి ఆరాతి గై కొని అష్టౌసర్యమూలవే ఐరవ తనముల చాలా హతిబా కోరితేనమ్మ ఐరవ తనముల చాలా హతిబా కోరితేనమ్మ అష్టౌసర్యమూలవే. ఓకే ఓకే, సూపర్. రాసుకుంటాను గట్టిగా. అది మమ్మీ పాడినట్టే పాడారు, మా అమ్మ అలా పాడేది. సేమ్ మీ అమ్మగారు మా అమ్మ అలా పాడేవారు, ఆరతి ఇచ్చినప్పుడు కంపల్సరీ పాడేవారు మా అమ్మ. మీ అమ్మగారు పాడేవారు, అలాగే ఇవిడ కూడా అదే మరి అలాగే పాడారు ఇవి కూడా. ఓకే ఓకే, అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు శారీ వచ్చింది కాబట్టి. సంతోషం వాళ్ళ అది మరదల ఇంటికాడ చేసుకుందాను మరి చిన్నమ్మగారి ఇది. ఓకే, శారీ చూద్దాం ఎలా ఉందో. మీరు విన్ అయిన శారీ ఎలా ఉందో చూద్దాం, ఓకేనా? లేడీస్కి శారీస్ అంటే చాలా ఇష్టం కదా. ఇప్పుడు ఏ కలర్ ఏంటో చూద్దాం, మరి బార్డర్ ఎలా వచ్చిందో ఏంటో. ఓకే, శారీ ఎలా ఉందండి? కలర్ నచ్చిందా? బాగుందా? చూసుకోండి శారీ ఎలా ఉంది, ఫుల్గా ఓపెన్ చేసి చూసుకోండి. ఫుల్గా మీరు ఎలా చెక్ చేసుకుంటారో శారీస్ అలా చెక్ చేసుకోండి. బ్లౌజ్ పీస్ కూడా బాగుందా? బాగుందా? బార్డర్ అంతా నచ్చిందా? పట్టు చీర, పట్టు చీర ఇట్లా శారీ ఇటు ఇటు పళ్ళు ఇటు. ఎలా ఉంది? బాగుందా? బాగుందండి. బార్డర్ బాగుంది, పళ్ళు బాగుంది, కలర్ కలర్ బాగుంది. మా వదిన గారు కూడా ఎప్పుడు కట్టలేదు ఈ కలర్. శుక్రవారం మా వదిన గారు కొత్త చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉందండి. ఇదే ఫస్ట్ టైం తను శారీ గెలుచుకుంటాం. శ్రావణ నేను గెలుచుకున్నాను. నేను ఇంత ముందు 2 years క్రితం శారీ వచ్చింది. ట్రై చేస్తామండి. ప్రతిసారి ప్రోగ్రామ్ వస్తుందండి, ముందు ట్రై చేస్తూ ఉంటాం. అన్ని చూస్తూ చూస్తామండి. వినాయక చవితి అని, దీపావళి అని ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేస్తామండి. లక్ ఒక్కోసారి ఒక్కొక్కరిని తెలుస్తుంది. ఏది మిస్ అవ్వకుండా అన్నిటిలో పార్టిసిపేట్ చేస్తారు. చేసాం మేడం. నచ్చిందా? హ్యాపీయా? ఫుల్ హ్యాపీ. ఓకే, చూసుకున్నారా మొత్తం? మా టీసీసీ షోస్ అన్ని చూస్తారా? ప్రోగ్రామ్స్ అన్ని చూస్తాం, అన్ని చూస్తూ ఉంటారు. అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తుంటారా? అప్పుడప్పుడు. ఓకే, ఈసారి తప్పనిసరిగా ప్రతి ఈవెంట్లో పార్టిసిపేట్ చేయాలి, మీకే వస్తుందేమో మళ్ళీ. ఓకేనా? మా టీసీసీ షోస్ అన్నీ కూడా పార్టిసిపేట్ చేస్తూ చూస్తూ ఉండండి అందరూ. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. హ్యాపీ వరలక్ష్మి వ్రతం. ప్రేక్షకులకి అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి. టీసీసీ తరఫున కూడా చెప్పండి. కదా, శుభాకాంక్షలు అందరికీ. ఓకే, ఇచ్చోండి ఎలా చూడండి మరి చూడమ్మా. ఓకే.
చేబ్రోలులో. సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో, ఎంత హ్యాపీగా ఉన్నారో, వాళ్ళు ఎలా పూజ చేసుకున్నారో మనందరం కూడా చూద్దాము. ఇప్పుడు మనం చేబ్రోలులో ఉన్నాము, సో వారితో మాట్లాడదాం. సురేఖ గారు శారీ విన్ అయ్యారు కదా లక్కీ డ్రాలో, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి. ఇదే ఫస్ట్ టైం ఇలా కాల్ కలిసి విన్ అవ్వడం. ట్రై చేస్తూ ఉంటారా? ట్రై చేస్తూ ఉంటాం. హౌసీ కూడా పార్టిసిపేట్ చేసాం మేము. అప్పుడు వచ్చిందా? అప్పుడు ట్రై చేసాం కానీ రాలేదు, ఇప్పుడు వచ్చింది. విన్ అయినా లైన్ కలవలేదు, అప్పుడు కలవలేదు, ఇప్పుడు కలిసింది. లక్కీగా కలిసింది వరలక్ష్మి వ్రతం రోజు. లక్ష్మీదేవి మా ఇంటికి వచ్చింది మీ రూపంలో. లక్ష్మీదేవి మా ఇంటికి మా అమ్మగారు. మీ అమ్మగారా? నమస్తే. చాలా ఇదయ్యామండి నిన్న, చాలా హ్యాపీ. హలో శ్రావణలక్ష్మి షో నుంచి లక్ష్మీదేవి మీ ఇంటికి అదే చాలా సంతోషించామండి. సంతోషంగా చాలా చాలా సంతోషంగా ఉంది. మీరేమవుతారండి? మా ఇంటి పక్కన నైబర్స్. ఓకే ఓకే. మీ పేరండి? దుర్గా అండి. దుర్గా గారు. ఓకే, మీ పేరు? నా పేరు రుక్మిణి. రుక్మిణి గారు. ఏమవుతారు సురేఖ గారికి? కజిన్స్. ఓకే ఓకే ఓకే. నైబర్స్ అందరూ? ఓకేనండి. మీకు ఎలా ఉంది? ఫీలింగ్ బాగుందా? బాగుందండి. ఫస్ట్ టైం పూజ బాగా చేసుకున్నారా? చేసుకున్నాం. ఎన్ని రకాలు చేశారండి ఈరోజు? ఇవాళ మామూలు 3 రకాలు చేసుకున్నాం. 3 రకాలు, 5 రకాలు చేస్తారు. సాంగ్ పాడొచ్చు కదా వరలక్ష్మీదేవి గురించి. పూజలు చేస్తుంటారు కదా. నాకు రాదండి. రాదు? అయ్యో, పూజ చేశారుగా. సార్ పాడతారా? సింగరా? ఊరికే దేవుడి దగ్గర పాడుకుని దేవుడి దగ్గర పాడే పాటే, సినిమా పాటైనా కాదు, మా మరదలు పాడుతుంది. మరి శారీ కావాలి కదా, మరి సాంగ్ పాడాలి. మరి శారీ గెలుచుకున్న అమ్మాయి మీ గురించే కదా అక్కడి నుంచి వచ్చాం. శ్రీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరాజనం నీరాజనం. అంతేనా? ఇంక లేదా? అయిపోయిందా? ఓకే. అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తుంటారా? టీసీసీ షోస్ అన్నీ చూస్తూ ఉంటారా? హౌసీ ఆడుతూ ఉంటారు ప్రతిసారి. హౌసీ బాగుంటుందా? ఎంజాయ్ చేస్తారా అందరూ? పిల్లల్ని కూర్చోబెట్టుకుని మొదలు పెడతాం. 10 మంది పిల్లలు, 15 మంది పిల్లల్ని కూర్చుని ఆడతాం అనమాట. 15 మంది 10 మంది అలా ఉండి కలిసి ఆడతారు టీవీలో చూస్తూ. నిన్న కూడా మాకు అసలు వస్తుందని మేము అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్లో లక్కీగా మీ ఇంటికి మాకు లక్ష్మీదేవి మా ఇంటికి రావాలని ఉంది, అందుకనే తగిలింది మాకు. అందుకనే తగిలింది లక్కీగా. అంతేనా? మా అమ్మాయి చాలా ఇదైపోయింది, ఎంజాయ్ చేసింది, హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే, ఇప్పుడు శారీ చూద్దాము ఎలా ఉందో. ఓకేనా? మీరు ఏం చేస్తుంటారండి? చదువు అయిపోయింది, జాబ్ ట్రయల్స్ చేస్తున్నాను. జాబ్ ట్రయల్స్ లో ఉన్నారా? ఓకే. ఏమేమి ఇష్టం? హాబీస్ ఏంటి మీ హాబీస్? హాబీస్ అంటే మూవీస్ బాగా చూస్తాను. మూవీస్ బాగా చూస్తారు. ఏ మూవీ అంటే ఇష్టం? అన్ని లేటెస్ట్. ఏ హీరో ఇష్టం అండి మీకు? హీరో ఒకటేం లేదు. ఒకటేం లేదు, అందరూ చూస్తారు, అందరూ ఎంజాయ్ చేస్తారు. ఏదో ఒక సాంగ్ పాడొచ్చు కదా. సినీ సాంగ్. మూవీస్ చూస్తూ ఉంటారు. ఇప్పుడు డైలాగ్ లేదు లేదు ఏమీ లేదా? మీరు మేడం హౌస్ వైఫేనా? గృహలక్ష్మి అన్నమాట మీరు. అన్ని చూస్తూ ఉంటారా టీసీసీ షోస్ అన్ని? అంటే భక్తి విషయంగా చూస్తూ ఉంటానండి. మిగిలిన షోస్ అవి చూడటం చాలా తక్కువ. దేవుడి విషయాలకు సంబంధించి చూస్తానండి. ఓకేనండి. ఓకే, శారీ చూద్దాం ఎలా ఉందో. మీకు వచ్చిన శారీ సురేఖ గారు. ఓకేనా? ఓపెన్ చేసి సురేఖ గారు ఎలా ఉందో శారీ చూడండి. మొత్తం ఓపెన్ చేసి చూడండి, పర్లేదు. ఫుల్గా ఓపెన్ చేసి శారీ బ్లౌజ్ ఎలా ఉందో, పట్టు ఎలా ఉందో, మొత్తం క్వాలిటీ ఎలా ఉందో చూసుకోండి. బార్డర్ ఎలా ఉందో, పళ్ళు అన్నీ చూసుకోండి క్లారిటీగా. బాగుందా? కాంబినేషన్ బాగుందా? కలర్ బాగుందా? నిన్న చూసారా టీవీలో ఇది ఆల్రెడీ? ఓకే ఓకే, చూపించారు, చూసాం. అప్పుడు బాగుందండి. బాగుంది అనుకున్నారా? శారీ చూసినప్పుడు ఈ శారీ రావాలి అది ఇది అనుకున్నారా? ఎలా ఉంది ఫ్లవర్ ఇదంతా? క్వాలిటీ స్మూత్ గా ఉంది. చిన్నపిల్లలు కట్టుకోవడానికి ఉంది. గెలుచుకున్న అమ్మాయి కట్టుకుంటే చాలా బాగుంటుంది. కరెక్ట్గా సరిపోతుంది. యంగ్ కాబట్టి
చూడండి మొత్తం ఫ్లవర్ కలర్ పట్టు బాగుందా పళ్ళు అంతా నచ్చిందా? నచ్చింది. సురేఖ గారు గెలుచుకున్నా కాబట్టి మీరే చెప్పాలి. బాగుందండి. బాగుందండి. కలర్ కూడా బాగుంది. కలర్ కూడా బాగుంది. మీకు సెట్ అవుతుంది బాగా కలర్ కూడా. బాగుంది. వేసుకొని చూసుకోండి. బాగుందండి. బాగుంది. అండ్ ఓకే, ఈ శారీ స్పాన్సరింగ్ చేసింది ఎవరో తెలుసా? ఐడియా ఉన్నదా? రమేష్ జ్యువెలర్స్, దీప్తి ఫర్నిచర్, సింహపూరి వాళ్ళు స్పాన్సరింగ్ చేశారనమాట. ఈ శారీస్ మీ అందరికి ఇవ్వమని, మన టీసీసీ ఆడబడుచులకు ఇవ్వమని వాళ్ళు స్పాన్సరింగ్ చేశారు. ఓకేనండి, థ్యాంక్ యూ. అండి. మీరు మాత్రం సాంగ్ పాడలేదు ఒక్కటి కూడా. మేడం పాడారు అంతే, చిన్నది. మీరు పాడరా? అయిపోయిందా? మీరు పాడొచ్చు కదా సార్. పోనీ బుక్ తెచ్చుకునే పాడండి. ఇప్పుడు లేదా? ఓకేనండి, థ్యాంక్ యూ. అండ్ ఓకే, మన టీసీసీ ప్రేక్షకులందరూ కూడా చూశారు కదండి, వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో. పూజ కూడా అందరు చాలా బాగా చేసుకున్నారు. సో ఎవరు కూడా మిస్ అవ్వకుండా ప్రతిసారి ఇలాగే మన టీసీసీలో జరుగుతున్న ప్రతి షోకి కూడా ఇలాగే పార్టిసిపేట్ చేస్తూ అందరు కూడా చూస్తూ ఉండండి. అలాగే ఈ ఈవెంట్కి స్పాన్సర్ చేసిన మన రమేష్ జ్యువెలర్స్, దీప్తి ఫర్నిచర్ షోరూమ్ వాళ్ళకి అండ్ అలాగే సింహపూరి జ్యువెలర్స్ వారికి థ్యాంక్స్ తెలియజేసినాం. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ షోలో కలుసుకుందాం. అంతవరకు బై. నేను మీ యాంకర్ యాపిల్. రమేష్ జ్యువెలర్స్ మా వద్ద 916 హాల్మార్క్ నగలు, డైమండ్స్, సిల్వర్ ఆభరణములు లభించును. వెండి, బంగారం, డైమండ్ ఆభరణములు లభించును. రమేష్ జ్యువెలర్స్ ఎక్స్క్లూసివ్ షాపీ టెంపుల్, కుందన్, పోల్కి, పచ్చి, సీజర్డ్, రూబీ ఎమరాల్డ్, స్పెషల్ డీప్ నకాషి విత్ టెంపుల్ అండ్ విక్టోరియన్ జ్యువెలరీ, అహల్య కలెక్షన్స్, విక్టోరియన్ డైమండ్స్, పోల్కి. మా వద్ద వడ్డానాలు, వంకీలు, హారాలు, నెక్లెస్లు, బ్రేస్లెట్స్, అన్ని రకముల బంగారు ఆభరణములు లభించును. మరియు మీ ఆర్డర్లపై ఆభరణములు సకాలంలో తయారు చేసి ఇవ్వబడును. మా వద్ద స్వర్ణ నిధి నెలవారీ స్కీమ్ కలదు. విచ్చేయండి. రమేష్ జ్యువెలర్స్, జడ్పీ హై స్కూల్ ఎదురుగా, కేఎన్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ 08818222893. సెల్ నంబర్స్ 98480828993 మరియు 9789997834. ప్రొప్రైటర్ కేఎస్ రమేష్ గారు. రమేష్ జ్యువెలర్స్. శ్రావణ మాసంలో కూడా ఆషాఢం సేల్, అదే మామ అల్లుడు కాంబో సేల్. ఏంటి టైటిల్ డిఫరెంట్ గా ఉందనుకుంటున్నారా? ఆఫర్ మాత్రం అదిరిపోద్దండి. 20,000కి మంచం పరుపు ఇవ్వచ్చు, 20,000కి బీరువా డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇవ్వచ్చు. కానీ మంచం పరుపు ఇలా 7 ఫర్నిచర్ ప్రొడక్ట్స్ మన దీప్తి ఫర్నిచర్ తప్ప ఎవ్వరు ఇవ్వలేరు. నిజమేనండి. ఈ ఆషాఢానికి మన మామ అల్లుడు కాంబో సేల్లో 7 ఫర్నిచర్ ప్రొడక్ట్స్ కేవలం 29,000 రూపాయలకు మాత్రమే. మరి ఈ ఆఫర్ మీరు మిస్ చేసుకోకుండా ఉండాలంటే వెంటనే విజిట్ చేయండి మన దీప్తి ఫర్నిచర్ తాడేపల్లిగూడెం.